హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లహరి వంటిల్లు. ఈరోజు రెసిపీ పాలకూర ఉల్లికారం. ముందుగా 2 మీడియం సైజ్ పాలకూర కట్టలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి రెప్పలు ఒక 10 తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం, నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు 1/2 టీ స్పూన్. తర్వాత ఉప్పు 1 టీ స్పూన్. జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇందులో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మీడియం సైజ్ ప్యాన్ తీసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి నేను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2 వేసి ఒకసారి నెమ్మదిగా కలపండి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. వేసే ముందు చాలా జాగ్రత్తగా వేయాలండి, ఆయిల్ చిందుతుంది. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. చాలా కమ్మగా వాసన కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఇందులోకి వేసి మంచిగా ఒకసారి కలపాలి. 2 నిమిషాలు ఇలా మగ్గపెట్టండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర తీసుకుని ఇందులో వేసి కలపండి. అడుగునున్న గ్రేవీ అంతా పాలకూరకు పట్టేలాగా మంచిగా ఒకసారి కలపాలి. ఈ కూర రోటీతో కానీ, రైస్తో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదండి, చుక్క నీరు కూడా పోయాల్సిన పని లేదు, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా మీరు రెగ్యులర్గా వాడుకునే మసాలా పొడి ఉంటే వేసేసుకొని ఒక్కసారి 2 నిమిషాలు అలా ఉడికించేసి తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఎవరికైనా ఇలా చేసి పెడితే అప్పటికప్పుడు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ. Please subscribe our channel. Thank you.